ఇక వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్ కు తల్లితో సహా రాజారెడ్డి సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా రాజారెడ్డి ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో రాజారెడ్డి త్వరలో రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు చర్చ జోరుగా జరుగుతోంది. వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ సుంకన్న అందిస్తారు. సుంకన్న. విజయ చంద్రిక ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది. ఏదైతే వైఎస్ షర్మిల మరి కాసేపట్లో కర్నూలుకు రానున్నారో అయితే హైదరాబాద్ నుంచి అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని తల్లితో సహా ఏదైతే వైఎస్ రాజారెడ్డి కర్నూలుకు బయలుదేరారు. అయితే వైఎస్ రాజారెడ్డి ఇప్పటి వరకు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే వైఎస్ షర్మిల ఫ్యామిలీ అయితేనే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లోనే వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎటకేలకి ఇవాళ ఈ ఏదైతే ప్రచారానికి మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు. తొలిసారిగా కర్నూలుకు తల్లితో పాటు వస్తుండటంతో కన్ఫర్మ్ గా వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ఒక సంకేతం అయితే ఏదైతే కాంగ్రెస్ వర్గాల్లోకి వచ్చింది. కాంగ్రెస్ వర్గాలు కూడా వైఎస్ రాజారెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఉల్లి మార్కెట్ యార్డుకు తరలి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ పైన కూడా వైఎస్ షర్మిల కూడా దీనిపైన కూడా ఒక ప్రకటన కూడా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ వర్గాలు కూడా చర్చించుకునే పరిస్థితి. మొత్తం మీద కూడా ఏదో చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ పైన కూడా ఏదైతే పొలిటికల్ గా హాట్ గా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా వైఎస్ షర్మిల ఎలాంటి ప్రకటన చేస్తారని కూడా ఉత్కంఠత నెలకొంది. విజయ చంద్రిక. సుంకన్న, షర్మిల మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? మరి ఈ ఎంట్రీతో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు? ప్రత్యేకించి వైఎస్ కుటుంబంలో ఈ అంశంపై ఎట్లా చర్చ జరుగుతోంది? ఎందుకంటే విజయమ్మ ఇటు ఆశీర్వాదం ఇవ్వడాన్ని ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఏర్పాట్లు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కూడా ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ షర్మిల ఉల్లిగడ్డ రైతులను పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్ లో అయితే మీడియా సమావేశంలో దీనిపైన కూడా ఈ యొక్క వస్తున్నటువంటి ప్రచారానికి పైన కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీలో కూడా ఈ విషయం కూడా కొంత లోగుట్టుగా కొద్ది రోజుల నుంచి కూడా చర్చ జరుగుతున్నట్లు మనకున్న సమాచారం. అయితే ఇప్పటి వరకు కూడా వైఎస్ ఫ్యామిలీలో ఇటు వైఎస్ జగన్ అయితేనేమి మరోవైపు వైఎస్ షర్మిల కూడా వేరు పార్టీలో ఉంటూ అయితే పొలిటికల్ గా ఏదైతే ప్రస్థానం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో కొత్త తరం ఏదైతే మూడో తరానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు అయితే రాజకీయాల్లో వైఎస్ షర్మిల అదేవిధంగా వైఎస్ జగన్ కూడా అయితే కొనసాగుతున్న తరుణంలో నాలుగో తరం నుంచి కూడా ఏదైతే వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా ఏదైతే సమాచారం ముఖ్యంగా ఏదైతే వైఎస్ షర్మిల ఇప్పుడు సరైన సమయం, ఎందుకంటే మరికొన్ని నెలల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. సో ఆ విధంగా ఇప్పటికే ఒక ప్రకటన అయితే చేస్తే ఆలోపు ఎన్నికల్లోపు అంతా కూడా జిల్లాల పర్యటన అయితే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా తన వెంట కుమారుడిని తీసుకుని వెళ్లి మరింత పబ్లిక్ లోకి తీసుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఈ రోజు ముఖ్యంగా రైతులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒకప్పుడు కర్నూలుకు కంచుకోట, కడప తర్వాత ఇక్కడ ఎంతో బలమైన క్యాడర్ నాయకులు ఉన్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కొంత క్యాడర్ అదేవిధంగా నాయకులు కూడా వేరే పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే గతంలో వైఎస్ షర్మిల కర్నూలు పర్యటనకు వచ్చేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆమెకు స్వాగతం పలికి ఏదైతే ఆమె కార్యక్రమాలన్నీ కూడా సో బలంగా ఏదైతే పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు.
కడప తర్వాత కర్నూలే కాంగ్రెస్ పార్టీకి ఇంకా క్యాడర్ చాలా వరకు ఉంది కాబట్టి ఇక్కడనే కొంత సంకేతం ఇస్తే ఇది పబ్లిక్ లోకి అది విస్తృతంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్ లో కంతా కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పార్టీ కార్యక్రమాల ద్వారా అయితేనే మీద ఇలాంటి ఏదైతే నిరసన కార్యక్రమాలు రైతుల పక్షాన పోరాడుతున్నట్లు కూడా కొంత తన కుమారుని కూడా ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇదే సరైన సమయం అనుకుని కూడా ఏదైతే తన తల్లి విజయమ్మతో తీసుకున్న తర్వాత తన వెంట తన తనయుడు వైఎస్ రాజారెడ్డిని కూడా వైఎస్ షర్మిల కర్నూలుకు తీసుకొస్తున్నారని కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. మొత్తం మీద ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. మరి కాసేపులో ఆమె ఎలాంటి ప్రకటన దీనిపైన చేస్తారని కూడా కొంత సస్పెన్స్ నెలకొంది. విజయ్ చంద్ర. థ్యాంక్ యూ సుంకన్న.